మీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. పుట్టలో పాలు పోసుకొని వచ్చేసారా? నేను ఇప్పుడే పాలు పోసుకొని వచ్చానండి. నేను వెళ్ళేసరికి పుట్ట దగ్గర అంతా ఖాళీగా ఉంది. ప్రశాంతంగా పూజ చేసుకొని వచ్చేసాం. కొంతమంది శ్రావణ మాసంలో నాగపంచమం చేస్తారు. కొంతమంది కార్తీక మాసంలో నాగుల చవితి అని ఇప్పుడు పాలు పోస్తారు. ఎప్పుడు పోసినా ఆ స్వామికే కదండి పూజ చేసేది. పుట్టలో పాలు పోసేసుకుని వచ్చేటప్పుడు పుట్టమన్ను ఖచ్చితంగా తెచ్చుకోవాలండి. ఇది పుట్ట బంగారం అని కూడా అంటారనమాట. దీన్ని పిల్లలు పెద్దలు చెవులకు పెట్టుకుంటే చెవుకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయన్నమాట. మేము పుట్టకు వెళ్ళే ముందు ఇంట్లో చలిమిడితో నాగపడిగ చేసి పాలు పోస్తాం. మళ్ళీ పుట్టలో పోస్తాం. ఇంటికి వచ్చాక కూడా గుమ్మం దగ్గర కూడా పాలు పోస్తాం అనమాట. గుమ్మాన్ని చక్కగా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టేసి అక్కడ కూడా పాలు పోసి అగరబత్తి ఇచ్చి ఇంకా కర్పూర హారతి కూడా ఇస్తాం అనమాట. గుమ్మానికి అటు ఇటు పుట్ట నుంచి తెచ్చిన మట్టితో నాగపడిగలు వేసి అక్కడ కూడా హారతి ఇస్తాం. అలా చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన ఇంటికి రక్షగా నిలుస్తాడు.